వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ధరలన్నీ విపరీతంగా పెరిగి మా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న నేతృత్వంలో ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన ముఖ్యమంత్రి వర్యులుగా ఉండేటప్పుడు రాష్ట్రం అంతా నియోజకవర్గాల్లో రైతు బజార్లు ద్వారా ఆనాడు ప్రజలకు నాణ్యమైన కాయగూరలు ఒక పక్క ధరలను నియంత్రిస్తూ నిత్యావసర సరుకులు ఆనాడు మేము అందించడంలో మరి ముందుంటూ ఎస్కోట్లో ఆనాడు నా యొక్క సహకారంతో శాసనసభ్యురాలుగా ఆనాడు ఉండేటప్పుడు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేయడం, మరలా ఇవాళ ఆ రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని ప్రజలకి పేదలకి అందజేయాలని ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలో రైతు బజార్లలో ఏవైతే నిత్యావసర వస్తువుల్లో బియ్యం, కందిపప్పు, ఇతర దినుసులు ఉన్నాయో వాటిని ధరలు తగ్గించి రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందజేయాలనే విధానంలో ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సహకారంతో నాదెండ్ల మనోహర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్రం అంతా కూడా ఇవాళ రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం అనేది ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే ఇవాళ ఎస్కోట రైతు బజార్లో మరి నా చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజలకి అందజేయాలి. ఏదైతే కందిపప్పు 180 రూపాయల పైన ఇవాళ మార్కెట్లో ఉందో దాన్ని నియంత్రిస్తూ 160 రూపాయలకే కేజీని ఇవాళ ఇక్కడ అందజేయాలని, అలాగే బియ్యం కూడా మరి ఏవైతే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యాల ఆలోచనలో కేజీ బియ్యం గతం కంటే కూడా తగ్గించి 49 రూపాయలు ఒక రకం, 45 రూపాయలు ఒక రకాన్ని కేజీ ఇవాళ ఈ రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందజేస్తా ఉన్నాం.